హల్లెలూయా. చూడండి, ఈరోజు వాక్య భాగం, వాక్య ధ్యానం దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయాన్ని, అందులో ఒక 2-3 వచనాలు నేను చదువుతాను. మీరందరూ బైబిల్ తెరిచి చూడండి. ఆషా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆషా యొద్దకు రాగా, రాకపోకలు జరగకుండునట్లు రామాను కట్టింపగా, ఆషా యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు వద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇజ్రాయెల్ రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగము ఆషా ఈ ఆషా ఇశ్రాయేలు దేశము 2గా చీలిపోయిన తర్వాత రెండు రాజ్యాలుగా విభాగించబడిన తర్వాత యూదా దేశానికి లేక యూదా రాజ్యానికి 3వ రాజు, ఇతడు 41 సంవత్సరము పరిపాలన చేశాడు. చాలా ఎక్కువ రోజులే. దావీదు కన్నా, సొలొమోను కన్నా, సౌలు కన్నా ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన వాడని, 1 సంవత్సరం అయినా ఎక్కువ చేసిన వాడని మనం గుర్తించాలి. ఇతడు చాలా మంచివాడు. ప్రారంభ జీవితము చాలా మంచిది. ఎంత మంచిదంటే ఆ దేశంలో ఉన్న విగ్రహారాధనను తీసివేశాడు. అంటే అనేక సంస్కరణలను తీసుకొని ప్రజలను దిద్దాడు, ప్రజలను మార్చాడు. స్వచ్ఛందంగా తమంతట తామే విగ్రహారాధనను విడిచిపెట్టేటట్టుగా చేశాడు. చూడండి, ప్రజలంతా తేలిగ్గా మారరు. విగ్రహారాధన బహు భయంకరమైంది. దేవుడు ఇశ్రాయేల్ని ఎందుకు శిక్షించాడు అంటే, వారు విగ్రహాలకు జోలికి వెళ్ళినందువలనే. దేవుని మందిరములో విగ్రహాలకు పొత్తు లేదు, ప్రత్యేకంగా ఉండాలి. చూడండి, ఈ ఆశ చాలా ప్రయాసపడి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి యూదా దేశాన్ని ప్రభు వైపు మళ్లించాడు. తర్వాత 35 సంవత్సరాలు జరిగిన తర్వాత 36వ సంవత్సరంలో ఇతడు బలహీనుడైపోయాడు. ఇతడు తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఆ భక్తిని పోగొట్టుకున్నాడు, విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. చాలా మంది ఇలాగే ఉంటారు. ప్రారంభంలో చాలా ఉజ్జీవంగా ఉంటారు, చాలా నిష్ఠగా ఉంటారు. తర్వాత ఏమైపోతారంటే భక్తిలో జారిపోతారు. దీనిదేముందిలే, ఇది చేస్తే తప్పే ఉంది, ఇది చేస్తే తప్పే ఉంది. ఫలానా వాళ్ళు చేస్తున్నారు కదా,
వాళ్ళు ఎప్పుడు ప్రభువుని నమ్ముకున్న వాళ్లే కదా, వాళ్ళు చేస్తున్నారు, మనం చేస్తే తప్పేంటి అనే ఆ ఆలోచనలో వారి జీవితాలను పతనం చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఆశ జీవితాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదట ఆశ మీదకి చూడండి, 16వ అధ్యాయంలో మనం చూస్తే 14వ అధ్యాయంలో కొద్దాం. ఇప్పుడు ఆశ మీదకి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. కూషీయుడైన వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుపోయెను. వారు మారేషా నొద్ద జపాతాలు పల్లపు స్థలమునందు పంక్తులు తీరి యుద్ధము కలపగా, ఇక్కడ ఆశ ఏం చేస్తున్నాడు చూడండి. తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, ఇప్పుడు యుద్ధానికి ముందు ఆశ దేవునికి మొర్ర పెడుతున్నాడు. దేవునికి మొర్ర పెట్టి యెహోవా అంటున్నాడు, యెహోవాతో అంటున్నాడు, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఈ విస్తారమైన సైన్యం, పంక్తులు తీరి ఉన్న సైన్యం, 1000 సైన్యం, 300 రథాలతో కూడుకున్న ఈ సైన్యాన్ని జయించడానికి నాకు శక్తి లేదు. నేను ఒట్టివాడనే. కానీ శక్తి లేని వారికి విజయం ఇచ్చే దేవుడు మీరు. ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు మీరు. అయ్యా అయ్యా నీవే మాకు దిక్కు, నీవే మా దేవుడవు అంటే చెప్పు. అక్కడ అంటారు చూడండి, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టే ఈ సైన్యమును వెదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు, నరమాతృలను నీ పైన జయము నొందనీయకమని ప్రార్థింపక, నీవే మాకు ఆధారం. ఎంత బలమైన ప్రార్థన అది. ఒక శోధన వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక భయము వచ్చింది, ఒక కీడు రాబోతుంది. దాన్ని జయించటానికి చూడండి, ఆశ వాడిన ఆయుధం ప్రార్థన, ప్రభు మీద ఆనుకోవటం. ఇది చాలా అవసరం విశ్వాసులకి. ప్రభు మీద ఆనుకోవాలి. నీ కష్టాలను కడతీర్చేవాడు, నీ సమస్యలను పరిష్కరించేవాడు మన దేవుడు. టైం పట్టొచ్చు, కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడేం చేస్తున్నాడు? మొదటేమో, ఎందుకంటే మొదట అజర్యా ద్వారా చూడండి, మీరు అక్కడే హజరియా భక్తుని ద్వారా ఆశ దేవుని చేత సహాయము పొందాడు. 15వ వచనం, మొదటి వచనం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజరియా మీదకు రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించాడు. ఏం చెప్తున్నాడో ఆ ప్రవక్త ఆశ, యూదా వారులారా, బెన్యామీను వాళ్ళారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును
విసర్జించు. కనుక ఈ అజర్య ఏం చెప్తున్నాడంటే, ఆశ రాజుకి, ఆశ ఆ కాలంలో యోధా వారికి, బెన్యామీనీయులకి, యోధా వారికి చాలా గొప్ప ఊతమిస్తున్నాడు. దేవుడు మాటలాడిన మాటలను బట్టి మీరు యెహోవాను ఆనుకుంటే యెహోవా మీతో ఉంటాడు, మీ సమస్య పరిష్కరిస్తాడు. యెహోవాను విడిచిపెట్టి మీ సొంత ప్లాన్ చేస్తే మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టేస్తాడు. కనుక మీరేం చేయాలో తెలుసా? దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆనుకోవాలి. మీరు ఖచ్చితంగా చెప్తున్నాడు. దైవ సేవకులు దేవుని ఆత్మ చేత నింపబడి చెప్పే మాటలు శ్రద్ధగా వింటే మేలు జరుగుద్ది. కొంతమంది దైవ సేవకులు దేవుని మీద ఆధారపడకుండా తన సొంతగా చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది దైవ సేవకులు దేవుని వాక్యానుసారంగా చెప్పేవాళ్ళు ఉంటారు. అది గుర్తించాలి. ఇప్పుడు దేవుని సేవకుడి మీద ఆనుకోకుండా, దేవుని మీద ఆనుకోకుండా ఇప్పుడు ఆశ ఏం చేస్తున్నాడు? దేవుని మందిరములో ఉన్న వస్తువులను బెన్హదదుకు గిఫ్ట్గా బంగారం, వెండి వస్తువులను పంపిస్తున్నాడు. మొదట దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయాడు. ఆ మొదట భక్తి పోయింది. మరి ఇప్పుడు ఏమొచ్చింది? ఎందుకంటే తనకున్న బంగారము, తనకున్న వెండి, తనకున్న ఆభరణాల మీద ఆధారపడ్డాడు. దీన్ని తీసి ఆ బెన్హదదుకి ఇస్తే అతనే చూసుకుంటాడు, మనకెందుకు, చేతులకు మట్టి అంటకుండా చూసుకుంటాడు అనుకున్నాడు. పంపించేశాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మందిరములోని వెండి బంగారం, మందిరములో ఉన్న పరికరాలు ఇప్పుడు బెన్హదదు ఒక అన్యుడికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక అన్యుడు సహాయం కోరుతున్నాడు. మీరు అర్థం చేసుకోండి. మందిరం ఏమిటంటే మన దేహమే. దేహములో ఉన్న అవయవాలు దేవునికి, నీతికి సాధనాలుగా ఉండాలి. ఈ అవయవాలన్నీ దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి. ఈరోజు సంఘము దేవుని ఆలయం. సంఘములో ఉన్న విశ్వాసి దేవుని ఆలయం. ఆ విశ్వాసికి ఉన్న అవయవాలు దేవుని పరికరాలు. నీవు నీకున్న అవయవాలను నీతికి సాధనాలుగా వాడుతున్నావా? దుర్నీతికి సాధనాలుగా వాడుతున్నావా? దుర్నీతి పరులైన మనల్ని దేవుడు రక్షించాడు. నీతి లేని మనలను, బలహీనులైన మనలను దేవుడు రక్షించాడు. భక్తిహీనులమైన మనలను దేవుడు రక్షించాడు. దేవుడు మన కొరకు ఆయన అవయవాలను శిలువకు అప్పగించుకున్నాడు. చూడండి, ఆయన శరీరం అంతా నలుగగొట్టాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ముళ్ళ కిరీటము పెట్టబడింది. మోయలేని మానుని, ఆ శిలువ మ్రానుని ఆయన భుజాల మీద మోసాడు. ఆయన కాళ్ళలో, చేతులలో శీలలు నాటపడ్డాయి. ఆయన అవయవాలన్నీ కూడా మన కోసం సమర్పించాడు. మనం నీతిమంతులుగా ఉండాలని అప్పగించుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని ప్రశ్నించుకోవాలి. మీ అవయవాలు ఎలా ఉన్నాయి? పాపానికి దాసులుగా, పాపానికి పనిచేసేవి ఉన్నాయా? నీతికి పనిచేసేవిగా ఉన్నాయా? నీతి సాధనాలుగా ఉన్నాయా? దుష్టత్వానికి అప్పగించబడి ఉన్నాయా? మీ అవయవాలు, మీ శరీరము, మీ కళ్ళు, మీ నోరు, మీ చేతులు, మీ కాళ్ళు, మీ శరీరం
దేనికి అప్పగించావు? ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది? నేను 1-2 విషయాలు చెప్తాను. చూడండి ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమా పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దేవుని వెతుకువాడెవడును లేడు. అందరూ త్రోవ తప్పి వేగముగా పనికిమాలిన వారై మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇప్పుడు చూడండి 13వ మాట, 13వ వచనం. వారి గొంతుక తెరచిన సమాధి. ఆగమా, ఆగు. వారి గొంతుక ఎలాంటిదంట? అంటే నీ గొంతు ఎత్తితే నువ్వేం మాట్లాడుతున్నావు? సమాధిని తెరిస్తే ఎలా ఉంటుంది? మాయ్ సువార్తమా, సమాధిని తెరిస్తే ఎలా ఉంటుంది? మాయ్ వినండి, ఎలా ఉంటుంది సమాధి తెరిస్తే? అది. నీ నోరు తెరిస్తే ఎలా ఉంటుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? పవిత్రమైన మాటలేనా నువ్వు మాట్లాడేది? వారు గొంతుక తెరచిన సమాధి, తమ నాలుగుతో మోసము చేయుదురు. ఏమండి, ఏం చేస్తారంట? నాలుగుతో మోసం చేస్తారు. వారు పెదవుల క్రింద సర్ప విషం ఉంది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి. ఏముంది? శపించుట, పగ. ఇప్పుడు చూడండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం, పలకరించుకోరు, ప్రేమించుకోరు. వారి నోటి నిండా అదే ఉంది. మాట్లాడితే పాతే తీసుకొస్తారు, ఎప్పుడో జరిగిన వాటిని తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళు అట్ట చేశారు. నేనెందుకు లోబడాలి? నేనెందుకు ఉండాలి? నేనెందుకు మాట్లాడాలి? నిన్ను దేవుడు క్షమించలేదా? నిన్ను దేవుడు రక్షించలేదా? నీ తప్పిదాలన్నీ దేవుడు లెక్క పెడితే నువ్వు ఎక్కడుంటావు? నీ పరిస్థితి ఏంటి? అసలు నీ బతుకేంటి అని దేవుడు అడిగితే, దేవుని దృష్టిలో మనం ఎంతండి? ఒక మాట చూపిస్తాను మీకు. దేవుని దృష్టిలో మనం ఎంత ఉన్నాము? మనం పాపులం. దేవుని దృష్టిలో మనం చాలా స్వల్పమైన వారము. చూడండి, ఎక్కడున్నది? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము, మీరు అది అక్కడే ఉంచండి, అది ముయ్యమాకండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము జనముల ఛేద నుండి, జనములు ఎలాంటి వాళ్ళంట? జనములు ఎలాంటి వారు? ఛేద నుండి జారు బిందువుల వంటివి. ఛేద అంటే తెలుసా? ఛేద అంటే తెలుసా? మీరు ఎప్పుడైనా అటు కొన్ని ప్రాంతాలు వెళ్తే, ఇప్పుడు మనకంటే ఇక్కడ పంపులే, అన్ని పంపులే. బావులు ఇదివరకు కూడా నేను చిన్నప్పుడు ఉండే బావులు, ఇప్పుడు లేవు. అంటే ఆ బావుల్లో మనం కడవేసో లేకపోతే బకెట్ వేసో తోడుతూ ఉంటాం, తాడు పెట్టి లాగుతూ ఉంటాం. లాగేటప్పుడు నీళ్లు కొన్ని మరలా జారిపోతూ ఉంటాయి. మనుషులారా, మీరు అలాంటి వారు. ఇంకా తర్వాత ఏమన్నాడు? జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. ధూళి ఏమండి? త్రాసు అంటే తక్కెడ.
త్రాసు అంటే తూసేది. రేపు దేవుడు కూడా మనల్ని తోస్తాడు. త్రాసులో పెట్టినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? దేవుడు అంటాడు, త్రాసు మీద ధూళి ఉఫ్ఫు అంటే అంతసేటు కొడుకుదు, ఉఫ్ఫు అంటే ఎగిరిపోయే ధూళి లాంటి వాళ్ళం. మానవుడు అలాంటి వాడు. మానవుడికి ఎంత నిక్కో, మానవుడు ఎంతగా అతిశయపడతాడో. దేవుడు అంటున్నాడు, నువ్వు ధూళి వంటి వాడువయ్యా, జారిపడు నీటి బిందువు లాంటి వాడు నువ్వు. ఎందుకు నీకంత గర్వం? ఎందుకు నీకంత అతిశయం? క్రీస్తులో పౌరుషం ఉండాలి, కానీ లోక సంబంధమైన విషయాల్లో ఎందుకు నీకు ఆ పౌరుషం? తర్వాత అంటాడు, ఏమంటాడు? ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి. ద్వీపములు అంటే సముద్రంలో ఉంటాయి చూడు, ఒక్కొక్క ఊర్లు. శ్రీలంక ద్వీపము, అండమాన్ ద్వీపము, ఇలా కొన్ని ఉంటాయి. అవి ఎగిరిపోయే రేణువు లాంటి, ఇసుక రేణువుతో సమానం దేవునికి. అంత గొప్ప దేవుడు ఈ మానవుని ఎంతగా ప్రేమించాడండి. ఈ పనికి మాలిన మానవునికి ఎంత ప్రేమను పంచాడు ఆయన. చూడండి, ఆయనంట తన ప్రాణమును ప్రేమించలేదు కానీ, యేసయ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన తన ప్రాణమును ప్రేమించలేదు, మరి ఎవరిని ప్రేమించాడు? ధూళి వంటి మనలను ప్రేమించాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన అవయవాలు సిలువకి మన కోసం అప్పగించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఆయన ప్రేమ చాలా గొప్పది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందిరములోని ఆ వస్తువులను, బంగారము, వెండి తీసుకెళ్లి ఒక సైతానికి ఇచ్చినట్లుగా మనము దేవుని మందిరమైన మనము మన అవయవాలను సాతానుకు సాధనాలుగా వాడుతున్నామా? ఆలోచించండి. మరలా ఇప్పుడు రోమాపత్రికలోకి అక్కడికి రండి, 3వ అధ్యాయంలోనికి. రోమాపత్రిక 3వ అధ్యాయం. ఇంకా ఇప్పుడు చదువు. 3వ అధ్యాయం. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఏమండి, సర్ప విషం ఉన్నదంటే వారు విషపూరితమైన మాటలే మాట్లాడతారు. పైకేమో ఒకటి, లోపలేమో విషాన్ని దాచుకొని ఉంటారు. విశ్వాసులు అలా కాదు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి, ప్రేమించాలి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములోనున్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట ఏమి లేదు. వారు కన్నులు ఎత్తినప్పుడు వారికి దేవుని భయం లేదు. లోతు సొదొమ పట్టణమును చూసినప్పుడు, ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఎలా ఉన్నాయి? పచ్చగా ఉందంట. అదే అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు ఆయన ఎదుట దేవుడున్నాడు. ఆయన ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు. లోతు ఎవరిని చూస్తున్నాడు? లోకాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు నీ కన్నులతో నీవు దేవుణ్ణి చూస్తున్నావా? లోకాన్ని చూస్తున్నావా? ఏది నీకు ప్రియమైనది? లోకము దాని ఆశయు గతించిపోయే దాని మీద నీకు మనస్సుంది కానీ
శాశ్వతముగా నిత్య జీవమునిచ్చే ఆ ప్రభు వైపు నీకు మనసుందా? ఆలోచించండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనము మన దేహమునకు దీపము కన్నే. ఆ కన్ను తేటగా ఉండాలి. నీ అవయవాలన్నీ నడిపించేది కన్నే. నువ్వు దేవుణ్ణి చూసినప్పుడు నీ అవయవాలన్నీ దేవుని వైపు మల్లుతాయి. నువ్వు పాపాన్ని చూసినప్పుడు నీ అవయవాలన్నీ పాపం వైపు మల్లుతాయి. ఎట్లా ఉన్నావు నువ్వు? దేవుని భయం లేకుండా ఉన్నావు. దేవుడు అంటే ఇష్టమే, భయం లేదు. దేవుడు అంటే ఇష్టమే చాలా మందికి, కానీ దేవుని భయము వారి ఎదుట లేదు. భయం ఉన్న వాళ్ళు పాపం చేయరు. భక్తి ఉంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా మంది దీక్షలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కడు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, 40 రోజులు దీక్ష తీసుకుంటాడు. దీక్ష తీసుకున్న తర్వాత ఆ వేసిన మాల తీసివేయగానే వచ్చేటప్పుడే ఫుల్లుగా తాగొస్తాడు. అంటే భయం లేదు, భక్తి ఉంది, ప్రార్థన ఉంది. చాలా మంది లోతుగా ప్రార్థన చేస్తారు. అమ్మవా, అసలు కొత్త వారు మనం కానీ చూస్తే, అమ్మా ఎంత భక్తి మనిషికి, ఎంత దేవునితో ఉంది అనిపిస్తుంది, ఎంత దేవునితో ఉన్నాడు అనిపిస్తుంది. కానీ వారి జీవితాలు అంతవరకే ఉంటాయి. పాపాన్ని మానుకొనని, పాపము మానని కన్నులు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. పాపము మానని కన్నులు, పాపము మానని చేతులు, పాపము మానని కాళ్ళు. వారు అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి. వాళ్ళొక్కలే కాదు పాపం చేసేది, వాళ్ళు పాపం చేస్తూ వారితో సావాసం చేసే వారిని కూడా పాపములోనికి నెట్టేస్తారు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకుంటాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అంతేనా? 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. వాళ్ళతోనే మన పనులన్నీ. విశ్వాసం లేని ఆ సాతానుతోనే, వాళ్ళతో జోడుగా ఉంటాం. వాళ్ళు ఏది చేస్తే అది చేస్తాం, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాం. మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సంగతి? నువ్వు నీతి, ప్రభు నిన్ను నీతిమంతునిగా మార్చాడు, నీతిమంతురాలుగా మార్చాడు. నిన్ను నీతిమంతురాలుగా మార్చబడిన నీవు దుర్నీతి కలిగిన ఆ వ్యక్తితో నీకేం సంబంధం, ఏం సాంగత్యం? నువ్వు వెలుగు, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన మీరు ఒక గొప్ప సాధనం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. మనంతా దేవుని సొత్తు. మరి సాతాను సొత్తుతో నీకేం పని? సాతాను మనుషులతో నీకేం పని? చీకటితో నీకేం పని?
చీకటి సామ్రాజ్యం, చీకటి పాపం, నువ్వు వాళ్ళకి దాన్ని వాతవేయబడిన మనస్సాక్షి వాళ్ళని ఎవరు మార్చలేరు. మరి వాళ్ళతో నీకేంటి సంబంధం అడుగుతున్నాడు ఇక్కడ. నేను వాక్యం చెప్తున్నాను, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయములో విగ్రహాలతో నింపబడితే ఏమిటి అసలు అది? ఏ విగ్రహమైనా, ఇప్పుడు కొన్ని దేవాలయాలకు వెళ్ళండి, విగ్రహాలు ఉంటాయి. ఇది యేసు ప్రభు విగ్రహం. అరే యేసు ప్రభు విగ్రహమైనా ఉండకూడదయ్యా. ఏ విగ్రహం భూమి మీద ఉన్న, ఆకాశమందు గాని, భూమి మీద గాని, భూమి కింద ఉన్న దేని రూపమైనను మీరు చేసుకోకూడదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది కదా. మళ్ళీ ఆ విగ్రహానికి పోయి నమస్కారం చేస్తారు, కాళ్ళకు అద్దుకుంటారు. ఏం పని? నిన్ను వెలుగుగా మారిస్తే, నిన్ను ప్రత్యేకిస్తే, బైబిలు నేను చెప్పేది, నిన్ను ప్రత్యేకంగా మారిస్తే నువ్వు ఆ చీకటితో ఎందుకు సంబంధం కలిగి ఉంటున్నావు? ఆ విగ్రహాలతో నీకేమి సంబంధం? విగ్రహాలతో మనకేం పొందిక? మనం ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ కాలమున ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధిస్తారు. ఆత్మతోనూ సత్యముతోనూ, విగ్రహాలతో కాదు, విగ్రహాలతో కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ శేషున్నాడా? శేషుకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే అది, మరియమ్మ గారు ఎవరండి? ఆయన దేవుని తల్లి కదా అడిగాడు. అది ఒక డౌట్. ఆయన వాస్తవమే, కలెక్టర్ గారి సీట్లో కూర్చుంటాడు, ఓ ఫైల్ మీద సంతకం పెట్టాలి. ఈ రోజు కలెక్టర్ అమ్మగారు వచ్చి ఫైల్ మీద సంతకం పెడుతుందంటే కుదురుద్దా? ఆ ఫైల్ మీద ఎవరు సంతకం పెట్టాలి? కలెక్టరే పెట్టాలి. రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తే. అమ్మగారు యేసుక్రీస్తు కాదు, తమ్ముడు యేసుక్రీస్తు కాదు, లేకపోతే పిల్లలు ఎవరు యేసుక్రీస్తులు గారు. యేసుక్రీస్తు యేసుక్రీస్తే, ఆయన మాత్రమే. అందుకని ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే ఘనపరచాలి. ఒకసారి ఆయన లోపల బోధ చేస్తా ఉంటే వాళ్ళ తల్లిగారు వచ్చింది, మరియమ్మ. వస్తే, అయ్యా మీ అమ్మగారు వచ్చారయ్యా. ఆమె అంటుంది, నీవు కుడిచిన స్థనములు ఎంత గొప్పవి అని ఆమె అంటుంటే, అవును గాని, గొప్పవే గాని నీకంటే గొప్పవాళ్ళు ఎవరంటే నా మాట విని నన్ను వెంబడించేవారు. నీకంటే గొప్పవాళ్ళు. ఆయన మాట విన్నాము, ఆయన్ని వెంబడిస్తున్నాము. ఆయన్ని వెంబడించే ఆ మరియ కన్నా గొప్ప వాళ్ళమైన మనము మరలా ఆయన దగ్గరికి వెళ్తే అర్థం అవటానికి చెప్తున్నాను అంతే. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే ఆలోచించండి. కనుక విగ్రహములతో పొందిక ఉండకూడదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పౌలు గారు రాస్తున్నాడు. పౌలు గారు అంటే సామాన్యుడా? పౌలు గారి జీవితాన్ని కానీ మనం పరిశీలన చేస్తే ఆయన సమర్పణ, ఆయన భక్తి ఎంత గొప్పదో. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన కోరిక ఏంటో తెలుసా? ఎవరి కోరిక? పౌలు గారి కోరిక ఏంటో తెలుసా? మన కోరికలు ఏమైనా ఉండొచ్చేమో, ఇంకొక రకంగా ఉండొచ్చు. కానీ పౌలు గారి కోరిక ఏమిటి?
చూడండి, మళ్ళీ ఇది దాటిపోవద్దు, ఇది అలాగే ఉంచండి. ఆయన కోరిక. కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అర్థమైందా మీకు ఈ మాట? ఆయనకున్న సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు. సమస్తం అంటే ఆస్తులు గాని, పదవులు గాని. ఆయన సంహెబ్రీన్ సభ సభ్యుడు, అది వద్దనుకున్నాడు. ఆయన పరిసయుడు, అది వద్దనుకున్నాడు. ఆయన బెన్యామీను గోత్రములో జన్మించిన వాడు, అది వద్దనుకున్నాడు. వాళ్ళ తండ్రి గారు వాడల వర్తకం చేసేవాడు, బాగా సంపాదించాడు, అది వద్దనుకున్నాడు. తన భార్య నీ అంటే రానంది అనుకుందాం, అంటే సంహెబ్రీన్ సభ సభ్యుడు అంటే వివాహమై ఉండాలి. అందుకని పౌలుకు కూడా వివాహమై ఉందనేది ఒక ఆలోచన ఉంది, అది వద్దనుకున్నాడు. నువ్వు నాతో కలిసి వస్తారా, లేకపోతే లేదు. ఈయన ఉద్దేశం ఏంటంట, ఏ విధము చేతనైనను ఆయన మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై. ఆయన ఎలా మరణించాడో నేను కూడా అలాగే మరణించాలి. నేను కూడా ఆయన ఎంత శ్రమ పొంది మరణించాడో, ఆయన ఎంతగా కష్టపడి మరణించాడో, ఆయన సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన దేహాన్ని ఈ శిలువకు అప్పగించి మరణించాడో, నేను కూడా అలాంటి మరణమే పొందాలి. నాకు కష్టాలు రావాలి, శ్రమ రావాలి, శోధన రావాలి, నా ప్రభువులాగా నేను చనిపోవాలి. ఇది ప్రభువుల గారి కోరిక అండి. ఈ కోరిక విపరీతంగా ఉందా? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ప్రభునందు ప్రియదేనా, ఆ పౌలు గారు రాస్తున్నాడు, దేవాలయానికి విగ్రహాలకి ఏం పొందికయ్యా, ఎందుకు మీరు అలా విగ్రహాలకు అర్పిస్తున్నారు, ఎందుకు విగ్రహాలను పెట్టుకుంటున్నారు, ఎందుకు విగ్రహ సంబంధమైన పనులు చేస్తున్నారు మీరు? ఎంత బాధతో రాస్తున్నాడో ఈ విషయం. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. మనమంటే మీరే, మనందరం దేవుని ఆలయం, జీవము కలిగిన దేవుని ఆలయం. రాతే రప్పగా ఉండే ఆలయం కాదు, నిర్జీవమైన విగ్రహాలకు ఉండే ఆలయాలు కాదు. మనం జీవము గల దేవుని ఆలయం. ఆ ఆలయమైన మనం ఎలా ఉండాలి? జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాను, నేను వారిలో నివసించి సంచరిత్తును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైనది ఏది ముట్టొద్దు, దేవునికి అసహ్యమైన కార్యం ఏది చెయ్యొద్దు. మీరు వారి మధ్యలో నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. మీలో ప్రత్యేకత ఉండాలి. చూసారా, ప్రత్యేకత ఉందా మనలో?
అన్యులు లేక నామకార్థ క్రైస్తవులు ఈ రోజున ఏదో పండగ అంటండి. మనకు కూడా ఏదో ఉందిగా, మనోళ్ళు కూడా ఏదో చేస్తున్నారు. అక్కడ పెద్ద టెంట్ వేశారు వర్షన్నే. మీకు తెలియదండి? చెప్పాలి ఎవరైనా, ఎవరికొకరు తెలిసిన వాళ్ళు చెప్పండి. ఈరోజు ఏదో కోతకాల పండగ అంట. తెలుసా మీకు కోతకాల పండగ? ఈరోజే పెట్టారు మనోళ్ళు. అక్కడ వెళ్ళి అక్కడ అన్నం కొనుక్కోవచ్చు, చపాతీలు కొనుక్కోవచ్చు, అరటికాయలు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కొనుక్కోవచ్చు. అరే పాత నిబంధనలో ఆచారంగా ఉండేవి. ఆ పాత నిబంధనలోనైనా కోతకాల పండుగ అంటే ఏంటో తెలుసా? వారు పండిన ధాన్యాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో సమర్పించటం. ఇప్పుడు చెప్పారు ఏందయ్యా, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఏంటి ఈరోజు అరటికాయ గెలంట చెట్టుతో పాటు తీసుకెళ్ళి ఆడ పెట్టాలంట. ఏమయ్యా మరలా పాత నిబంధనలోకి వెళ్ళిపోయారు. సరే ఏంది అసలు అది? ఆ వ్యాపారం ఏంటి? దేవుడు ఎందుకు కోప్పడ్డాడు? దేవునికి కోపం వచ్చింది ఎప్పుడో దేవాలయం దొంగల గృహగా మార్చారట, వ్యాపారం చేస్తున్నారు. అప్పుడు కొరడాలు తీసుకుని కొట్టాడు, అన్నిటినీ పాలుదోలాడు. చూడండి ఈ పనులేంటి? అదేంటి అసలు? అది ఆ ఆచారాలేంటి? ఎంత ప్రత్యేకంగా ఉండాలి సంఘం అన్న తర్వాత? రక్షింపబడిన విశ్వాసి ఎలా ఉండాలి? నేను బాగా వాదించారు నా మీద, నాతో వాదిస్తే నేను చెప్పాను విషయం ఇది అని. మరి ఎందుకు చేస్తున్నారు అనండి? బోధకుడితోనే. వద్దు, అలాంటి పనులు వద్దు, అవి చేయకూడదు. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కునేది ఏంది? నేరుగా కానుకలు పెట్టులో వేయాలి. కానీ ఎందుకు కొనేది? వ్యాపారం అది. పావుల వస్తువుని 2 రూపాయలకు కొంటారంట ఈరోజు. ప్రభు ప్రియులారా, అలాంటి ఏమి బైబిల్లో ప్రభు ఎక్కడ చేయలేదు. దేవుని మందిరము ఎదుట వ్యాపారం పెడితే ప్రభువారు వెళ్ళి వారి రోకలు విసిరేశాడు, వారి పావురాలను వదిలేశాడు, ఇసిరిగొట్టాడు, కొరడాలు అంటరు తీసుకున్నాడు. దేవునికి యేసయ్య కోపం వచ్చింది. ఎంత కోపం అంటే దేవుని మందిరాన్ని వ్యాపారము మందిరముగా చేసినందుకు, వ్యాపార స్థలముగా మార్చినందుకు ఎంత కోపం వచ్చిందండి, ఎంత కోపం వచ్చింది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఉండాలి. మీ ప్రార్థన ప్రత్యేకంగా ఉండాలి, మీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, నీ చూపు ప్రత్యేకంగా ఉండాలి, నీ అలవాట్లు ప్రత్యేకంగా ఉండాలి, అన్నీ ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు నీ నుండి మిమ్మల్ని ప్రత్యేకించాడు, మనందరినీ ప్రత్యేకించాడు దేవుడు. చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన ఏంటంట రాజులైన యాజక పరిశుద్ధ జనం. ఏ పాపం అంటకుండా బ్రతకాలి, ఏ పాపం అంటకుండా. నేను చెప్పాను, ఏం చెప్పాను? మీరు పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డారు. మీరు ఎలా ఉండటానికి పిలువబడ్డారు? మీరు ఎందుకు పిలువబడ్డారు చెప్పండి? ఆచారాలు చేసుకోవటానికా? ప్రార్థనలు చేయటానికా? ఎందుకు పిలువబడ్డారు మీరు? అమ్మా, పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డారు. రోమా పత్రికలు అదే రాస్తారు కదా. మరొకసారి చూసుకుందాం, తెలిసిన మరొకసారి. రోమా పత్రిక 1వ అధ్యాయం నుండుటకు దేవుని స్వార్థ నిమిత్తము అనగా
పరిశుద్ధులుగా ఉండుటకు. ఇప్పుడు మనందరం ఎందుకు పిలువబడ్డా? ఏమా ఏమా ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎందుకు పిలువబడ్డారు? సావైనా బ్రతుకైనా పరిశుద్ధతే. ఎన్ని కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా పరిశుద్ధతే. ఎవరు కాదన్నా వెలివేసిన పరిశుద్ధతే. పరిశుద్ధతను మాత్రము కోల్పోకూడదు. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అమ్మా ఒక మాట చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. బండి ఎటో పోతుంది. 10వ అధ్యాయం 10వ వచనం. ఎక్కడంట? యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత, ఆ చిత్త అర్పించబడిన విధానాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇక తర్వాత అంటే, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలును మాటి మాటికి అర్పించుచు. ఈయనైతే పాపం చేస్తే తీసేయలేని బలులు అర్పిస్తాడు గాని మన ప్రభు అయితే, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఒక్కసారి బలి అర్పించాడు యేసయ్య. మనం పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆశ దేవుని మందిరములో ఉన్న ఆ వస్తువులు, ఆ బంగారం వెండి వస్తువులు బెన్హదదుకి ఇస్తున్నాడు, సాతానుకి ఇస్తున్నాడు. మీరు దేవుని మందిరం కదా, మీ అవయవాలు దేవునికి సాధనాలుగా ఉన్నాయా, సాతానుకు సాధనాలుగా ఉన్నాయా? సాతాను సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారా, దేవుని సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారా? ఆలోచించుకోండి. దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడండి. ప్రభునందు ప్రియులారా, దేవుని మీద ఆధారపడి నీవే మాకు దిక్కని చెప్పండి. పవిత్రమైన చేతులు ఎత్తండి. పవిత్రమైన నోటితో ప్రభుని మహింపరచండి. ఈ నోటితోనే పాపం చేసి, ఈ నోటితోనే ఒక్క బావిలో నుండి చేదు నీరు మంచి నీరు ఉబ్బుకుతాయా? ఒక్క బావిలో ఎక్కడన్నా చూసారా? ఒక్క బావిలో నుండి మంచి నీరు రావటం, చేదు నీరు రావటం ఎక్కడన్నా చూసారా? లేక ఉప్పు నీరు రావటం ఎక్కడన్నా చూసారా? వస్తే అన్ని ఉప్పు నీరు వస్తాయి, వస్తే అంతా చేదు నీరు వస్తుంది. మరి ఈ నోటితోనే దేవుని మహింపరుస్తూ, ఈ నోటితోనే మనుషులను శపిస్తూ, అవమానపరుస్తూ, దూషిస్తూ ఉంటారా? భద్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ప్రభు కోరుకుంటున్నాడు, మీ కల్మషాన్ని తీసివేసుకోండి. మీ మనసులో శత్రుత్వం, విరోధ భావాలను తీసివేసుకోండి. ప్రభు మాట్లాడుతున్నాడండి. ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడు చెప్పాను కదా. ఎంత ప్రేమించాడు? తన ప్రాణము కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమించి తన ప్రాణము తృణప్రాయంగా అప్పగించేశాడు. అంత ప్రేమించిన దేవుని ప్రేమ 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 దేవుని ప్రేమ మనల్ని ఉగ్రత నుండి తప్పిస్తుంది. దేవుని ప్రేమ నువ్వు అందరి ఎడల అలాంటి ప్రేమను చూపించాలి. నీ అవయవాలు నీతికి సాధనాలు కావాలి. ఆలోచించండి, మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. ప్రైజ్ లార్డ్. లోకానికి మీకు సంబంధం లేదు. మీరు ప్రత్యేకించబడాలి. దేవుని మందిరమైన అవయవాలు మనం దేవుని మీద ఆనుకోవాలి. మన జీవితం దిద్దుబాటు కావాలి, సరి చేసుకోవాలి. ఇంతకాలం
ఏమైనా పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు అది జ్ఞాపకం చేసుకోడు. నిన్ను నువ్వు సరి చేసుకుంటే, దిద్దుకుంటే నీకన్నా యోగ్యుడు యోగ్యురాలు ఎవరు లేరు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత టైం అయిపోయింది కనుక తొందరగా రావాలి. మీరు టయానికి వస్తే తొందరగా మనం ప్రారంభించుకుంటే వర్తమానం ఎక్కువసేపు వెళ్ళొచ్చు. నేను కూడా చూడండి, ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడైనా ఈ నీ సమయం అంతైనా సమాధాన సంబంధమైన ఈ వర్తమానం నీ విన్నావు గనుక నీ బ్రతుకు లోకములో కాకుండా ప్రత్యేకించబడాలి. నీ నోడు ప్రేమ కలిగిన వచనాలు పలకాలి. నీ గొంతుగా తెరచిన చెడ్డ జీవితం, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు నీ జీవితంలో ఉండద్దు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు కనుక మీరు శాప వచనాలు మాట్లాడొద్దు, మీరు ఆశీర్వాద వచనాలు మాట్లాడండి అని లేఖనం తెలియజేస్తారు. అలాగూ మనం జీవిద్దాం. తల వంచని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకరు లేచి ప్రార్థన చేయండి. పురుషుల్లో నుంచి ఒకరు, స్త్రీల్లో నుంచి ఒకరు. ఓకే, చేయమ్మా. హల్లెలూయా. అమ్మాయి అమ్మా. They get